హాయ్ డాక్టర్ గారు. అండ్ నాకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. కొంచెం అడగమంటారా? చెప్పండి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఏ ఏజ్‌లో చేసుకోవచ్చు? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది సాధారణంగా 16-18 ఇయర్స్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చండి. పూర్వం అయితే 30 ఇయర్స్ వరకు వెయిట్ చేసేవాళ్ళు. అది ఎఫ్యూటీ టెక్నిక్ కోసం అప్పుడు వెయిట్ చేసేవాళ్ళు. కాకపోతే అది ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేసి అది ఫర్దర్ ప్రోగ్రెషన్ అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి కౌన్సిల్ చేసి చేయాల్సి ఉంటుంది. ఐడియల్ ఏజ్ అయితే 24-25 ప్లస్ అయితే తీసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రొసీజర్ అనేది పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రొసీజర్ అన్నది వీలైనంత తక్కువ పెయిన్ లోనే మనం చేయడానికి ట్రై చేస్తామండి. లోకల్ అనెస్థీషియా అన్న దాంట్లో మనం చేస్తాము. అది ఇచ్చేటప్పుడు వెరీ మినిమల్ డిస్కంఫర్ట్ ఉంటుందండి. ప్రొసీజర్ మొత్తం ఇట్ షుడ్ బి పెయిన్లెస్, బట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ మినిమల్ పెయిన్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంజెక్షన్. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత హెయిర్ ఫాల్ మళ్ళీ అవుతుందా? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన ఫస్ట్ ఫ్యూ మంత్స్ లో ఫ్రమ్ సెకండ్ మంత్ టు ఫోర్త్ మంత్ మొత్తం హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఫాల్ ఫేజ్ అంటాము. మనం ఇవాళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామంటే మినిమం దాని రిజల్ట్ తెలియడానికి 6 మంత్స్ అప్ టు 1 ఇయర్ వీ హ్యావ్ టు వెయిట్. సో అప్పుడు మనకి మంచిగా రిజల్ట్ వస్తుంది. అంటే ఫాల్ అవుతుంది కదా అని కంగారు పడకూడదు. పెట్టిన హెయిర్ ఫాలికల్స్ పడిపోయి కొత్త హెయిర్ ఫాలికల్స్ వస్తాయి. అది కాన్సెప్ట్ అండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నాకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఒక సెషన్‌లో అయిపోతుందా? లేదంటే ఇంకో సెషన్ పడుతుందా? సాధారణంగా ఇలాగా ఎర్లీ గ్రేడ్స్ ఉన్న వాళ్ళకి, అంటే మీలాగా ఉదాహరణకి గ్రేడ్ 2, గ్రేడ్ 3 ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి ఒక సెషన్తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతుందండి. కాకపోతే ఫ్యూచర్లో మళ్ళీ హెయిర్ ఫాల్ ఉంటే అవసరమైతే రెండో సెషన్ చేసే పరిస్థితి రావచ్చు. రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ హెయిర్ని మనం మెడికల్ మేనేజ్మెంట్తో మినాక్సిల్ ఫినాస్టరైడ్ వాటితో మనం మేనేజ్ చేసుకుంటే మనకి ఫర్దర్గా మళ్ళీ రిక్వైర్మెంట్ అవసరం ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను చేయించుకుంటే రిజల్ట్స్ అనేది పర్మనెంట్‌గా ఉంటుందా? అవునండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది పర్మనెంట్ రిజల్ట్స్ కోసమే చాలా మంది చేయించుకుంటారండి. సర్జరీ దాని యొక్క డెఫినేషన్ దానికోసం బేసిక్గా. అంటే ఎందుకంటే వెనకాతల ఉన్న ఏరియాని డోనర్ ఏరియా అంటాము. దాని నుంచి హెయిర్ తీసుకొని మనం ముందు పెడతాము. దాన్ని డోనర్ డామినెన్స్ అంటాం. అందువలన వెనకాతల హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. దట్ నార్మల్ హెయిర్ సైకిల్లో ఉంటుంది అండ్ బాల్నెస్ అయితే రాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అందుకే మీకు 100% సక్సెస్ రేట్ కనబడుతుంది. సో రిజల్ట్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. ప్రాపర్గా మనం ప్లాన్ చేసి చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.